ఇంతకీ అసలు ఈ సజ్జల ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా 2019 నుంచి 2024 వరకు పనిచేశారు. అతి తక్కువ కాలంలోనే ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా పార్టీలో నెంబర్ 2 స్థానానికి ఎదిగారు. అయితే అది ఎలా సాధ్యమైంది అంటే సజ్జల విద్యాభ్యాసం పులివెందుల్లో జరగడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల అభిమానంతో ఉండేవారు. ఆయనకు వైఎస్ కుటుంబంతో పరిచయాలు కూడా ఉండేవి. వైఎస్ఆర్ ఉన్నంత వరకు వైఎస్ కుటుంబ రాజకీయ ప్రస్థానం చాలా సాఫీగా సాగింది. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి మరణించారో ఆ కుటుంబానికి రాజకీయ సలహాలు సూచనలు ఇచ్చేందుకు అనుభవం అవగాహన ఉన్నవారు కావాల్సి వచ్చారు. సజ్జలకు రాజకీయ అనుభవం లేకపోయినా ఆయన కెరీర్లో జర్నలిస్టుగా రాజకీయాలను గమనించిన వాడిగా రాజకీయాల పట్ల అవగాహన మాత్రం ఉంది. ఈ విషయం జగన్కి భారతికి బాగా తెలుసు. దాంతో జగన్ మొదట్లో ఎప్పుడు రాజకీయ సమస్యలో చిక్కుకున్న సజ్జల సలహాలు సూచనలు ఇస్తూ ఉండేవారు. 2009లో రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించడం, ఓదార్పు యాత్ర చేపట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ఇలా వైసీపీ ఏర్పడినప్పటి నుంచి రాజకీయ వ్యవహారాల్లో సజ్జల పాలు పంచుకుంటూ రాజకీయ సలహాదారుడిగా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ 67 స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తర్వాత జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నికలు కావడంతో ఆ పార్టీకి ఎన్నికల్లో సలహాలు సూచనలు చేసే సీనియర్ నాయకుల మద్దతు కూడా తక్కువగా ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకు సజ్జల వ్యూహాల మీదే ఆధారపడేది. 2014లో వైసీపీ అనుకున్న దానికన్నా మంచి ఫలితాలే సాధించింది. దాంతో పార్టీలో జగన్ వద్ద సజ్జల పలుకుబడి ప్రతిష్ట పెరుగుతూ వచ్చాయి. ఇక 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష పార్టీగా రాజకీయాలు చేయడంతో ప్రభుత్వ పనితీరు మీద విమర్శలు చేయడంలో, ప్రజలను ఆకట్టుకోవడంలో, పాదయాత్రలో ఇలా ప్రతి అంశంలో జగన్కి సజ్జల తోడుగా ఉండి సలహాలు ఇచ్చేవారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 151 స్థానాల్లో విజయం సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో సజ్జలకు తగిన గుర్తింపు కల్పించారు జగన్. నిజానికి 2019 కన్నా ముందు సజ్జల పెద్దగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. పార్టీలో జగన్కి దగ్గరగా ఉంటూ రాజకీయ సలహాలు ఇస్తున్నా కూడా ఎక్కడ పెద్దగా పబ్లిక్లోకి వచ్చింది లేదు. అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జలను ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారుడిగా జగన్మోహన్ రెడ్డి నియమించారు. ప్రభుత్వ సలహాదారుడు అనే పదవి నామినేటెడ్ పదవి మాత్రమే. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 మంది సలహాదారుల్ని నియమించారు. వీరిలో కొందరికి క్యాబినెట్ స్థాయి ప్రోటోకాల్ కూడా కల్పించారు. జీతం, ఇతర రకాల అలవెన్సులు అన్ని కలుపుకుని ప్రతి నెల దాదాపు 3 లక్షల రూపాయలు జీతం వారికి అందేది. అయితే ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరితో పోలిస్తే సలహాదారు పదవి చాలా తక్కువనే చెప్పాలి. కానీ ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు. జగన్కి అన్నీ తానే అన్నట్లుగా ప్రభుత్వం మీద వస్తున్న ప్రతి విమర్శను తిప్పికొట్టడంలో మొదలైన ఆయన సలహాదారు ప్రస్థానం రాను రాను ప్రభుత్వానికి గొంతుగా మారింది. 40 మంది సలహాదారులు ఉన్నా కూడా వారిలో ఎవరికీ లేని అధికారాలు, గౌరవం, పేరు, గుర్తింపు సజ్జలకు దక్కాయి. రాను రాను జగన్ని కలవాలి అంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలవాల్సిందే అన్నట్టుగా పార్టీలో వ్యవహారం మారిపోయింది. మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత విజయసాయిరెడ్డి పేరు ఎక్కువగా వినిపించేది. కానీ రాను రాను సజ్జల ఒక సలహాదారు పదవిలో ఉండి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని సైతం తన చెప్పు చేతల్లో పెట్టుకునేదాకా పరిస్థితి వచ్చింది. నిజానికి పరిస్థితి ఇలా వచ్చింది అనే కంటే జగన్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ స్థాయిలో అధికారం, అవకాశం ఇచ్చారనే చెప్పాలి.